హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి న్యూ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకోవడం చాలా సింపుల్ అండి. మన ఇంట్లో ఉన్న వాటితోటే చాలా రుచికరంగా టేస్టీగా ఈజీగా ఈ బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి. రెగ్యులర్గా ఇడ్లీ దోశ తిని బోర్ కొట్టినట్లయితే చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటే టేస్టీగా ఈ బ్రేక్ఫాస్ట్ని ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ ఈ బ్రేక్ఫాస్ట్ని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము. ముందుగా ఈ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవడం కోసం ఒక 3-4 బంగాళదుంపల్ని ఉడికించుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. బంగాళదుంపని శుభ్రంగా కడిగి మధ్యలోకి కట్ చేసి కుక్కర్లో వేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న ఈ బంగాళదుంప పై తొక్క తీసేసి వీటిని ఒక బౌల్లోకి తీసుకొని ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. మ్యాషర్తో మెత్తగా మ్యాష్ చేసుకోండి. మీ దగ్గర ఇలాంటి మ్యాషర్ లేకపోతే చేతితోనైనా మెత్తగా మెదుపుకోవచ్చు, లేదు అంటే గ్రేటర్తో తురుముకున్నా సరిపోతుంది. ఇలా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. మీడియం సైజు 2 ఉల్లిపాయల్ని సన్నగా తరిగి వేసుకున్నాను. అలాగే 2 పచ్చిమిర్చిని సన్నగా రౌండ్గా తరిగి వేసుకోవాలి. తర్వాత ఇందులో 1.5 కప్పు వరకు బియ్యం పిండి వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత ఇవన్నీ కూడా బంగాళదుంప మిశ్రమంతో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ని పోసుకుంటూ ఈ పిండిని అంతా కూడా చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. చపాతీ పిండి కంటే కూడా కొంచెం సాఫ్ట్గా వచ్చేలాగా కలుపుకోండి. వాటర్ని ఒకేసారి కాకుండా కొన్ని పోసుకుంటూ ఈ పిండిని అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇలా పిండిని అంతా కూడా బాగా కలుపుకోండి. ఇలా పిండి ముద్దలాగా రెడీ చేసుకోవాలి. ఇలా కలిపెట్టుకున్న పిండిని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ పైన ఒక చపాతీ ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ పోయాలి. ఆయిల్ని కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం పిండి ముద్దని ప్యాన్ పైన పెట్టి పల్చని చపాతీలాగా చేయితోటే రెడీ చేసుకోవాలి. మధ్యలో వాటర్ని అద్దుకుంటూ ఈ చపాతీని రెడీ చేసుకోవాలి. ఇలా వాటర్ అద్దడం ద్వారా పిండి అనేది చేతులకి అతుక్కోకుండా వస్తుంది. మరీ మందంగా కాకుండా బాగా పల్చగా కాకుండా మీడియంగా ఈ చపాతీ రెడీ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇంత సైజులో ఇలా రెడీ చేసుకున్నాను. ఇలా రెడీ చేసుకున్న తర్వాత దాని చుట్టూ కూడా ఆయిల్ పోసి ఇప్పుడు ఈ చపాతీ పైన మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూద్దాము. పైన అంతా పిండి అంతా పచ్చిదనం పోయిందండి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత దాన్ని రెండో వైపు తిరగదిప్పేసుకోవాలి. దాని చుట్టూ కూడా ఆయిల్ పోసి 2 వైపులు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచి కలర్లోకి వచ్చిందో. స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ చపాతీలని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుని ఈ చపాతీని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. రెడీ చేసుకున్న అంత పిండిని కూడా ఇదే మాదిరిగా రెడీ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ పోసి పల్చని చపాతీలాగా రెడీ చేసుకొని దాని చుట్టూ ఆయిల్ వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో వైపు తిప్పి దాని చుట్టూ ఆయిల్ పోసి 2 వైపులో కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ చపాతీలన్నిటిని కూడా సర్వింగ్ ప్లేట్లకు తీసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుంటే అంతేనండి. సింపుల్ అండ్ టేస్టీ, చూస్తుంటేనే నోరూరించే కమ్మని టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకే కాదండి, నైట్ డిన్నర్లోకి కూడా రెడీ చేసుకోవచ్చు. ఇవి చాలా సాఫ్ట్గా తింటుంటే అలా తింటూనే ఉంటాము. ఇందులో బంగాళదుంప వేసాం కదా, బియ్యం పిండితో చేస్తే గట్టిగా వస్తుందన్న డౌట్ మీకు రావచ్చండి. అస్సలు గట్టిగా రావు, చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఎందుకంటే ఇందులో బంగాళదుంప వేసాం కాబట్టి చాలా రుచితో పాటు సాఫ్ట్గా చాలా బాగుంటాయి. నేను ఇక్కడ మామిడికాయ చట్నీ అలాగే బంగాళదుంప ఫ్రై తోటి సర్వ్ చేసుకున్నానండి. కాంబినేషన్ అయితే అద్రిపోయింది. టమాటో చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరి ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి.
మీరు ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మా వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.